ఏపీ పాలిటిక్స్ ఫుల్ ఫైర్ మీద ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రజల్ని ఇంకా రెచ్చగొట్టే విధంగా రాజధాని ఫైల్స్ అని, యాత్ర 2 అని, వ్యూహం పార్ట్ 2 శబ్దం అని చెప్పి ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. వీటిపై అనాలిసిస్ చేయడానికి మన దగ్గర వన్ ఇండియా కరెస్పాండెంట్ హరికృష్ణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, రీసెంట్గా రాజధాని ఫైల్స్ ట్రైలర్ రిలీజ్ అయింది, మీరు చూస్తున్నారు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఒక రకంగా ఏపీ రాజకీయాలు ఇంతకుముందు మీరు అన్నట్టు చాలా వాడివేడిగా తారస్థాయిలో దక్షిణ భారతదేశంలోనే దేశ దృష్టిని మరల్చే కోణంలో ఇక్కడ ఏపీ రాజకీయాలు కొనసాగుతుంటాయి. ఎప్పుడు అంతే, ఆ సెన్సేషనల్ అనేది ఏపీ రాజకీయాలకు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలో సినిమాలు కూడా ఇందుకు తగ్గట్టుగానే వాళ్ళు ఒక సందేశాత్మక సినిమాలు తీస్తున్నారా, లేదా సందేశాత్మక సినిమాల పేరు వెనక ప్రజల్ని రెచ్చగొడుతున్నారా, రాజకీయ నాయకులను రెచ్చగొడుతున్నారా, ఒక రాజకీయ పార్టీ మనోభావాలని ప్రజలకు చెప్పి ఇతర పార్టీ మనోభావాలని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా, దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారా? ఈ మొత్తం ఎపిసోడ్ పట్ల ప్రజలు ఏమన్నా రెచ్చగొట్టబడుతున్నారా? ఒక సందిగ్ధ వాతావరణంలో ఇలాంటి సినిమాలు బయటకు వస్తున్నాయి. మనం చూసాం గత వారం, అంతకుముందు వారం మొత్తం వ్యూహం సినిమాని కోర్టు కలగజేసుకొని సెన్సార్ బోర్డుకి రిఫర్ చేసిన సందర్భాలు, ఆ తర్వాత రాజకీయ పార్టీలు ఇలాంటి సినిమాల వల్ల ఏమిస్తారు, ఏం సందేశం ఇస్తారు సామాన్య ప్రజానికానికి అని రాజకీయ పార్టీలు స్పందించడం, ఇవన్నీ కూడా సున్నితంగా ఉన్న వాతావరణాన్ని, ఒక డెలికసీ ఉన్న పొలిటికల్ వ్యవస్థని ఒక రకమైన క్రియల్గా మార్చే అవకాశాలు కూడా లేకపోలేదు కార్తీక్. అయితే ఈ సినిమాలు ప్రజలపై, వాళ్ళు వేసే ఓట్లపై ఏమైనా ప్రభావం చూపిస్తాయంటారా? ప్రజలు కూడా కొన్ని వర్గాలుగా ఉంటారు. సినిమా చూసి ప్రేరణ పొందే వాళ్ళు ఉంటారు, సినిమాను సినిమాలాగా చూసి వదిలేసే వాళ్ళు ఉంటారు. ఆ సినిమా చూసి ఇలా నేను ఎందుకు చేయకూడదు, ఒక సాహసోపేతంగా నేను ఎందుకు అడుగేయకూడదు అంటే రకరకాల ప్రజల ఆలోచనను బట్టి ఆ సినిమాని ఆపాదించుకోవడం అనేది ఉంటుంది. నిజంగానే మనం గతంలో చూసాం. ఇప్పుడు రాజధాని ఫైల్స్ సినిమా ఏదైతే ఒక లక్ష్యంతో, ఒక ధ్యేయంతో వాళ్ళందరూ అప్పుడు ప్రభుత్వంలో ఏం జరిగిందో ఆ ల్యాండ్ పూలింగ్, ఆ వ్యవహారం, ఆ భూసేకరణ, అదంతా ఒక లక్ష్యంతో జరిగిందని మనం చూసాం. ఆ తర్వాత ప్రభుత్వం మారింది, ముఖ్యమంత్రులు మారారు, తర్వాత 3 రాజధానులు అన్నారు. ఏదో రాజకీయంగా అనూహ్య మార్పులు, ఊహించని మార్పులు. దీన్ని ఒక కోణంలో ప్రజెంట్ చేయడం, దాన్ని వెండితెరకెక్కించడం, ఇప్పుడున్న రైతులని మరొక్కసారి రెచ్చగొట్టడం, ఆ రైతులకు జరిగిన అన్యాయాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ప్రభుత్వ పెద్దలను రెచ్చగొట్టడం, ప్రభుత్వం చేసింది తప్పు అని స్క్రీన్ మీద చూపించడం, ఇవన్నీ కూడా ప్రజల మనోభావాలతో పాటు ఒక రకమైన ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా కూడా కొన్ని సందర్భాల్లో మారిపోతుంటాయి. ఇది ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకరం. సినిమాని సినిమాలాగా తీయాలి. వినోదాత్మకం అంటే వినోదాత్మకం, ఒక సందేశాత్మకం అంటే సందేశాత్మకం, అంతే. వీటి మాటున, వీటి వెనక ఇలాంటి ఇతివృత్తాలు తీసుకొని ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడకూడదు అనేదే ఆమోదయోగ్యమైన చర్చ. వన్ లాస్ట్ క్వశ్చన్, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ గారి హయాంలో ఆయన్ని కించపరుస్తూ మండలాధీశుడు ఇలాంటి సినిమాలు తీసున్నాయి. మళ్ళీ అలాంటి రోజులు ఇప్పుడు స్టార్ట్ అయ్యానుకోవచ్చు. అంటే ఒకటి, మండలాధీశుడు ఆ రోజుల్లో ఇంత అవేర్నెస్ లేదు కార్తీక్. నువ్వు మండలాధీశుడు సినిమా తీసినా సరే సినిమాని సినిమాలాగానే చూశారు. అది రాజకీయాలకు పెద్దగా ఆపాదించబడలే. ఓహో ఇలా జరుగుతుందని చెప్పి ఆలోచించారు, కాస్త సినిమాని నవ్వుకున్నారు, బయటకు వచ్చారు, మళ్ళీ ఎన్టీఆర్ని దేవుళ్ళగా కొలిచారు. అది అందరికీ తెలిసిందే. సినిమాని సినిమాలా చూశారు. ఓకే, రాజకీయాలు ఇవన్నీ తప్పవు అనే కోణంలో ఒక సాఫ్ట్ కార్నర్లో చూశారు. కానీ ఇప్పుడు పగ, ప్రతీకారం, హింస, ఇవన్నీ కూడుకొని మనం చూసిన చాలా సినిమాలు ఈ మధ్య, రక్త చరిత్ర కానీ, కమ్మరాజ్యంలో కడపరెట్లు కానీ, పేర్లు కూడా చూడు ఎంత వికృతంగా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడున్న సమాజానికి కానీ, ఇప్పుడు వస్తున్న జనరేషన్కి కానీ పెద్దగా ఉపయోగపడే, ఏదో కాస్త సునకానందం ఏదో అంటారు కదా, అల్ప సంతోషం, ఇంతకు మించి పెద్దగా ఉండదు. కాకపోతే దాని మూలంగా ప్రేరణ పొంది డైవర్ట్ అయ్యే ప్రజలు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలనేదే సూచన, సలహా. సో వ్యూవర్స్ చూస్తారు కదా, ఈ ఎజెండా బేస్డ్ మూవీస్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తీక్ కోట, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.